హే గాయ్స్, సింపుల్గా తవా బర్గర్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అన్నది చాలా ఫైన్గా చాప్ చేసేసుకోండి. నెక్స్ట్ టొమాటోస్ కూడా అట్లానే చిన్నవిగా కట్ చేసేసుకోండి. ఇంకా ఆనియన్స్ కూడా అలాగే ఫైన్గా చాప్ చేసేసుకున్నాక ఇవి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి అందులో గార్లిక్ యాడ్ చేసుకోండి. గార్లిక్ యాడ్ చేసుకున్నాక అది ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్స్ అన్నవి యాడ్ చేయండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాక క్యాప్సికమ్ యాడ్ చేయండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయాక టమాటోస్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మగ్గించేసేయండి. అవన్నీ బాగా మగ్గిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి నేను పన్నీర్ అన్నవి క్యూబ్స్ కింద చేసి పెట్టుకున్నాను. సో ఆ పన్నీర్ కూడా యాడ్ చేసేయండి. పన్నీర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్ కూడా లైట్గా ఫ్రై అయిపోయాక ఇందులో సీజనింగ్ కోసం వచ్చేసరికి సాల్ట్, చిల్లీ పౌడర్, షెజ్వాన్ సాస్, మయోనీస్ ఈ 4 యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. సో అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ అప్లై చేసి బర్గర్ బన్ ఉంది కదా అది కట్ చేసేసి టోస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ దాన్ని టోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ప్యాన్కి బటర్ అన్నది అప్లై చేయండి. ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దు. బటర్ అప్లై చేశాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోస్, కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు దాని మీద మన బర్గర్ బన్ అన్నది పెడదాము. నేను ఇక్కడ ఈ బన్స్కి సాస్ అన్నది అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఇది స్ప్రింకిల్ చేసుకున్నాక ఇది పెట్టేసి దానిపైన ఇందాక పన్నీర్ది చేసుకున్నాం కదా అది పెట్టి దానిపైన చీజ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇది నార్మల్గా అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఎందుకంటే స్ప్రింకిల్స్ అన్నవి బాగా పడతాయి దానికి. సో ఆ స్ప్రింకిల్స్ వల్ల బయట మనకి ఆ స్పైసీనెస్, క్రంచీనెస్ అన్నది ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.